తెలంగాణ సెంటిమెంట్ ప్రధానంగా మీకు ఎలా ఉంటుంది? తెలంగాణ సెంటిమెంట్ కాదు, ఈ రోజున తెలంగాణ స్వాతంత్రం తెచ్చింది ఎవరనేది ప్రజలందరూ కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో అనేక మంది వ్యక్తులు, శక్తులు, పార్టీలు కొట్లాడి తెచ్చుకున్న స్వతంత్రంలో కాంగ్రెస్కి ఏ కీర్తి అయితే ఇచ్చారో, ఇప్పుడు తెలంగాణ సమాజం యావత్తు తెచ్చుకున్న ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే పాత్ర ఉందని, దానికి మాత్రమే కీర్తి దక్కాలని, అందుకే ఖచ్చితంగా వాళ్ళకి మొత్తం కూడా 2 ఓట్లు వేసి గెలిపిస్తామని ప్రజలు ఏకోన్ముఖంగా ముక్త కంఠంతో చెప్తున్నారు. ఇచ్చింది కాంగ్రెస్ ఇప్పుడే చెప్పాను, స్వాతంత్ర పోరాటంలో అనేక శక్తులు ఉన్నా కీర్తి ఇచ్చాము. ఆ రోజున 200 సంవత్సరాల పోరాటంలో అనేక కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్, జనసంఘులు చేసినా కూడా, పాల్గొన్నా కూడా కీర్తి మాత్రం ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాం. ఎలిజబెత్కి రాని ఇవ్వలేదు, బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వలేదు. అదేవిధంగా తెలంగాణలోని ప్రతి అందరూ కూడా తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే నాయకత్వం వహించింది. కొన్ని శక్తులు, వ్యక్తులు, కొన్ని పార్టీలు మద్దతు ఇవ్వచ్చు, నాయకత్వం వహించింది, పోరాటాలు చేసింది, బలిదానాలు చేసిన అమరుల త్యాగాలు ఇవన్నీ కూడా కోరుకొని మొత్తంగా టీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహిస్తున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వారికి వారు సైనికులుగా సకల జనుల సమ్మెలో ఏ విధంగా అయితే ఈ యొక్క పోరాటం కొనసాగించారో, ఈ యొక్క ఎన్నికల కురుక్షేత్రంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితికి 2 ఓట్లు వేయడానికి వారే సన్నద్ధులై వస్తున్నారు. మీరే చూస్తారు, ఇవ్వండి చిన్న గ్రామం మానగల్లులో మొత్తం 80% పైగా మొత్తం ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎదుర్కోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా రమ్మని కోరడం, మొత్తం మహిళలు కూడా ఇందులో కూడా 70 నుండి 80% మహిళలు కూడా ఈ రోజున మాతో పాటు ఉన్నారు. ఇంతకుముందు 2 లేక 3 వర్గాలు మాత్రమే మాతో ఉన్నాయని చెప్పారు. ఒకటి విద్యార్థులు పోరాటం చేస్తారు కాబట్టి, 2 ఉద్యోగులు, వాళ్ళు కూడా సకల జనుల సమ్మెకు నాయకత్వం వహించారు కాబట్టి. కానీ ఖచ్చితంగా చెప్తున్నాం, విద్యార్థులు, ఉద్యోగులు, యువకులే కాకుండా ఈ రోజున అన్ని వర్గాలు కూడా మొత్తం కూడా కూలీలు చెప్తున్నారు, మాకు మా 60 ఏళ్ళ ఈ కాంగ్రెస్ పాలనలో మా బతుకులు బాగుపడలేదు కాబట్టి మా పిల్లలకు కూలీ చేసుకోకుండా ఉద్యోగం రావాలంటే తెలంగాణ రావడం తప్పనిసరి. తెలంగాణ తప్ప మరో మార్గం లేదు. ఆ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తప్ప మరో మార్గం లేదని స్వచ్ఛందంగా వారికి వారు ముందు చెప్తున్నారు. సమస్య వల్ల ఇప్పుడే ఒక కుటుంబాన్ని పరామర్శించి వచ్చాం. ఫ్లోరైడ్ 30 ఏళ్ళ కాంగ్రెస్ పాలన యొక్క పాప ఫలితం, తెలుగుదేశం యొక్క పాలన యొక్క పాప ఫలితం. కాబట్టి మేము ప్రతి గడపకు ఎన్నికలైన తర్వాత ఖచ్చితంగా ఫ్లోరైడ్ రహిత మంచినీరు ఇస్తామని చెప్తున్నాం, చేసి చూపిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా సాగునీటిలో కూడా మన జిల్లాకి రావాల్సిన వాటాన్ని ఇక్కడున్న నాయకులు కుమ్మక్కై సీమాంధ్రకు తరలించడంలో భాగంగా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం ఎందుకు ఎంచుకోవాలని చెప్పేసి మా తల్లులే అడుగుతున్నారు. వారికి కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాం, 60 ఏళ్ళుగా కాంగ్రెస్ దుష్టపాలన చేసింది, అభివృద్ధి చేయలేదు, వాళ్ళకి వాళ్ళు సంపాదించుకున్నారు. కాబట్టి వాటి కోసమే పోరాటం చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చే తెలంగాణలో ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం చేసి చూపిస్తుందని చెప్పి కూడా చెప్తున్నాం. అదేవిధంగా సాగునీరులో కూడా ఏదైతే అన్యాయం జరిగిందో, ఇక్కడ జిల్లా వాళ్ళకి వాటా దక్కలేదో ఆ వాటాలు కూడా తీసుకొస్తామని చెప్తున్నాం.
అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ఉన్న ఒడ్డెర కులాలు ఎక్కువ మంది కూడా ఉన్నారు. వారందరికీ కూడా ఎస్టీ జాబితాలో వాళ్ళందరినీ చేరుస్తామని చెప్తున్నాం. వాళ్ళకు కావాల్సిన సొసైటీలు కూడా ఏర్పరిచి కావాల్సిన నిధులు ఇస్తామని చెప్తున్నాం. ఏ ప్రాంతం పోయినా కూడా ఇంతకుముందు విద్యార్థులు యువకులు వాళ్ళు మాత్రమే ఉండేది. కానీ మహిళలు తండోపతండాలుగా వచ్చి మీ విద్యార్థులు ఉద్యోగులే కాదు సకల జనుల సమ్మెలో ఆ రోజు పాల్గొన్నాం. ఈ రోజున సకల జనులు కూడా ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో మేము ఓటేసి మా తెలంగాణకు మేము వేసుకుంటామని చెప్పి మా తల్లులు చెప్తున్నారు. కాబట్టి మా బాధలు తీరాలంటే, మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే, మా ప్రాంతం మంచినీళ్ళు రావాలంటే, మాకు పింఛన్లు రావాలంటే ఈ యొక్క కాంగ్రెస్ తెలుగుదేశం మోసం చేసింది. కాబట్టి తెలంగాణ అయితేనే ఇస్తామని చెప్పేసి మా తల్లులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఆశాభావంతో ఉన్నాం. ఈ రోజున తెలంగాణ మొత్తం యావత్ సమాజం కూడా టీఆర్ఎస్కు 2 కారు గుర్తులకే వేస్తామని చెప్తున్నారు. కాబట్టి అద్భుతమైన విజయాన్ని నల్లగొండ నియోజకవర్గంలో సాధిస్తామని, ఇక్కడ నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గమైన నల్లగొండలో కూడా అత్యధిక మెజార్టీ వస్తుందని ఆశాభావంతో మేము ఉన్నాం.